హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈ రోజు నేను మీకోసం ఎంతో టేస్టీగా ఉండి అలాగే క్విక్ గా హెల్దీగా చేసుకునే ఒక రెసిపీని చూపిస్తున్నానండి. అది స్నాక్ ఐటమ్, అటుకులతో మిక్స్చర్. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, చాలా కొద్దిగా ఆయిల్ తోనే ఈ రెసిపీని చేసుకోవచ్చు. మీరు కనుక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కంప్లీట్ గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా అటుకులను తీసుకోవాలి. ఈ మిక్సర్ కి ఎలా అంటే పల్చని అటుకులను తీసుకోవాలండి, మందంగా ఉన్నవి కాదు. మనం ఇడ్లీ దోశకు వాడతాం కదా, అలాంటి అటుకులు కాకుండా ఇలా పల్చగా ఉంటాయి అన్నమాట. ఈ అటుకులు అయితేనే ఈ మిక్సర్ కి సూట్ అవుతాయి. ఒక మందంగా ఉన్న వెడల్పు గిన్నె తీసుకోండి. పాన్ లో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ని లో టు మీడియం పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇవి క్రిస్పీగా అవ్వాలి. ఒక 5 to 10 minutes టైం పడుతుంది క్రిస్పీగా అవ్వటానికి. మాడిపోకూడదు, కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. ఇప్పుడు చూసారా, కాస్త ఫ్రై అయిన తర్వాత మెత్తదనం పోయి క్రిస్పీగా తయారవుతాయి. చూసారా, ఇలా చేత్తో అన్నప్పుడు క్రిస్పీగా ఉండాలి, కరకరలాడుతూ ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది వేయించి పెట్టుకున్న పల్లీలు వేయించేసుకొని పొట్టు తీసేసుకొని బద్దలుగా చేసి పెట్టుకోండి. మీ ఇష్టం, ఆ గుండుగానే వేసుకోవాలంటే అలా కూడా వేసుకోవచ్చు. అలాగే పుట్నాల పప్పును కూడా తగ్గట్టుగా మీరు ఏం చేస్తారంటే 1 నిమిషం డ్రై రోస్ట్ చేసుకోండి, వేయించుకోండి. అప్పుడు కరకరలాడుతూ బాగుంటాయి. ఇవన్నీ కూడా దీంట్లో కలిపేసుకొని రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని చాలా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ అనేది అవసరం పడదు దీనికి, కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అనమాట. ఒక 4-5 వెల్లుల్లి రేకుల్ని దంచి వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోండి. అప్పుడు చక్కగా ఈ గార్లిక్ ఫ్లేవర్ అంతా కూడా ఈ ఆయిల్లోకి రావాలి. మీకు నచ్చితే కొద్దిగా ఇంగువ వేసుకోండి. నేను ఫ్లేవర్ కోసం వేసుకున్నాను, పూర్తిగా ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోండి. కాస్త ఈ వెల్లుల్లి రేకులు కొద్దిగా బ్రౌన్ గా అవడం స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు కాస్త ఎక్కువగానే కరివేపాకుని వేసుకోండి. ఫ్లేమ్ ని లో టు మీడియం పెట్టుకొని ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఎక్కువగా కరివేపాకు వేసుకున్నాం అనుకోండి, తినేటప్పుడు ఫ్లేవరు బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు తగినంత ఉప్పు మాత్రమే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. అవసరం పడింది అనుకోండి మళ్ళీ లాస్ట్ లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్పైసీనెస్ కి తగినట్టుగా కారం వేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దు, లాస్ట్ లో కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చిటికెడు పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్క 1/2 నిమిషం ఫ్రై చేసుకోండి. మాడిపోకూడదు ఈ స్పైస్ పౌడర్స్. ఫ్లేమ్ ని లోనే పెట్టుకోండి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అటుకులంతా, ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ అటుకులకు పట్టేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి. దీంట్లో ఎక్కువ ఆయిల్ వాడమండి, కాబట్టి ఎప్పుడైనా మనం హెల్దీగా స్నాక్స్ తినాలి అనుకున్నప్పుడు, క్విక్ గా అయిపోవాలి, 4 రోజులు నిలవ కూడా ఉంచుకోవాలి అనుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ స్నాక్ అండి. నిలువుంటాయి. ఇంకోటి ఏంటంటే తొందరగా అయిపోతుంది, అలాగే ఫిల్లింగ్ గా కూడా ఉంటుందండి. ఇప్పుడు కాస్త స్పైసీగా ఉంటే బాగుంటుంది అనిపించింది, కొద్దిగా కారం మళ్ళీ వేసుకున్నాను. మీరు రుచి చూసుకొని అప్పుడు దానికి తగ్గట్టుగా ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, మీ రుచికి తగినట్టుగా. ఇప్పుడు కొద్దిగా ఉప్పు పడుతుంది అనిపించిందండి, మళ్ళీ కాస్త ఉప్పు వేసుకున్నాను. అలాగే ఇంత మాత్రం అంటే ఒక 1/2 స్పూన్ నుంచి 1 స్పూను షుగర్ పౌడర్ వేసుకోవాలండి, పంచదార పొడి. అంటే మీరు చూడండి, మీరు ఉప్పు కారానికి తగినట్టుగా వేసుకోండి. మీకు నచ్చితే ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదండి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. డ్రై మ్యాంగో పౌడర్ అంటారు కదా, అది కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదు. ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా చాలా రోజులు నిలువ ఉంటుంది. ఒకవేళ కాస్త మెత్తబడింది అనుకోండి, మళ్ళీ ఒక్కసారి 2 minutes డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ క్రిస్పీగా అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్స్ లో పెట్టండి. మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్ఫెక్ట్ గా కుదిరిందండి, టేస్ట్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఆ షుగర్ కొద్దిగా యాడ్ చేసాం కదా పౌడర్, దాని వల్ల చాలా కమ్మగా కూడా ఉంది. అదే అటుకుల మిక్చర్ లో మామూలుగా మనకి మిక్సర్ దొరుకుతుంది కదండి, అది కూడా మనం యాడ్ చేసుకొని ఈ వర్షన్ కూడా మీరు ట్రై చేయొచ్చు. అయితే హెల్దీగా కావాలంటే అలానే తీసుకోవాలి. మరి కొద్దిగా ఏమైనా వేరియేషన్ కావాలనుకున్నప్పుడు ఇలా కూడా మనం మిక్స్ చేసుకొని మనం తీసుకోవచ్చు, బాగుంటుంది. ఇది కూడా రుచిగా ఉంటుంది. ఇంకా దీంట్లో అప్పటికప్పుడు తినాలి అనుకున్నప్పుడు సన్నగా ఉల్లిపాయలు తరుక్కొని నిమ్మకాయ పిండుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. సో మీకు నచ్చిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.